వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి హిందీ సినిమా నిన్న గురువారం ఆగస్టు 14న థియేటర్స్ రిలీజ్ అయింది. ఒరిజినల్ హిందీ, తెలుగు డబ్బింగ్, తమిళ్ డబ్బింగ్ కూడా ఉంది. 3 భాషల్లో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేశారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ మొదటి హిందీ సినిమా అయినా కానీ మెయిన్ హీరో ఈ సినిమాకు హృతిక్ రోషన్. మనకు తెలుసు ఇంతకుముందు అంటే యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో వార్ సిరీస్ వచ్చింది. ఆ తర్వాత పఠాను షారుఖ్ ఖాన్ది, ఆ తర్వాత వార్ హృతిక్ రోషన్ అండ్ ఇంకో హీరో, ఇలా వీళ్ళందరూ అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి అనమాట. యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ అనేసి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కాగానే అందరిలాగే అంటే మన తెలుగు యాక్టర్ హిందీలో పోవడం అనేది ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు ఇంతవరకు. ఇంతకుముందు రామ్ చరణ్ జంజీర్ ట్రై చేశాడు, మరి ఎన్టీఆర్ సక్సెస్ అవుతాడా లేదా అనుకున్నాము. ఇక సినిమా చూస్తే చాలా లెందీ ఫిలిం ఉంది. 2 గంటల 50 నిమిషాలు ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ 1:20 నిమిషాలు, సెకండ్ హాఫ్ 1:30. సినిమా స్టార్టింగ్లో మనకు అంటే జపాన్ అని చెప్పి ఏదో సెట్ వేసి తీశారు. హృతిక్ రోషన్ ఎంట్రీ షాట్ తోడేలతో, అది ట్రైలర్లో కూడా చూసాము. అది ఎంత అంటే ఈ ఏమంటారు, రియల్ లొకేషన్లో తీసితే బాగుండు. సినిమా అంతా అలాగే ఉంది. 1-2 తప్పిస్తే రియల్ లొకేషన్స్, మిగతా అన్ని ఏదో కంట్రీ పేరు వేయడము, సెట్ వేసి తీయడము, అంత గ్రాఫిక్స్లో ఆ గ్రీన్ మ్యాట్లో అస్సలు నచ్చలేదు అసలు ఆ సినిమాటోగ్రఫీ. ఇక ఒక 10 నిమిషాలు హృతిక్ ఎంట్రీ, ఆ తర్వాత ఇంకో 20 నిమిషాల్లో అతని స్టోరీ మొత్తం. అంటే ఈ ఖైరా అద్వానీ క్యారెక్టర్ ఏంటి, ఖైరా అద్వానీ తండ్రి క్యారెక్టర్ మన అశుతోష్ రాణా, ఇలా ఒక అరగంట పాటు హృతిక్దే నడిచింది స్టోరీ. అంటే మనకు అర్థమవుతుంది ప్లాట్ ఇది అనేసి. వార్ 1 చూసిన వాళ్ళకి అంటే చూడాల్సిన అవసరం లేదు, చూస్తే కొద్దిగా బెటర్. సో నేను సినిమాకి వెళ్ళింది కేవలం జూనియర్ ఎన్టీఆర్ కోసం. నేను హిందీలో చూశాను ఎలా ఉంటుందనేసి. మొదటి అరగంట పాటు హృతిక్ రోషన్, ఖైరా అద్వానీ అండ్ అశుతోష్ రాణా ఇవే ఉన్నాయి క్యారెక్టర్లో. స్టోరీ అర్థమైంది. ఆ ఫైట్ గీటు అదంతా నాకు పెద్దగా అనిపించలేదు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్. అరగంట తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ కూడా అంటే కొద్దిగా పర్లేదు. హృతిక్ రోషన్ ఎంట్రీతో పోల్చుకుంటే ఆ ఎంట్రీ కొద్దిగా పర్లేదు. ఏమంటే మళ్ళీ అగైన్ అదే గ్రాఫిక్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరో కానీ అస్సలు సెట్ అవ్వలేదు. హృతిక్ రోషన్కి అయితే అస్సలు సెట్ అవ్వలేదు. జూనియర్ ఎన్టీఆర్ కొద్దిగా పర్లేదు. ఆ తర్వాత సినిమా అంతా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. మిగతా 2 గంటల సినిమాలో కనపడతాడు, 2 గంటల 20 నిమిషాల సినిమాలో. సో జూనియర్ ఎన్టీఆర్ వచ్చాక కొద్దిగా జోష్ వచ్చింది నాకు సినిమా మీద. ఇక తర్వాత ఇక అంతే. మళ్ళీ ఇక జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ ఇద్దరిది ఒక పాట కూడా మనకు ప్రమో వచ్చింది కదా, ఆ పాట కూడా ఫస్ట్ హాఫ్లోనే ఉంది. అది ఇంకా వాళ్ళిద్దరికి క్యాట్ అండ్ మౌస్ అంటే చాలా మటుకు సీన్స్లో ఫస్ట్ హాఫ్లో జూనియర్ ఎన్టీఆర్ది పై చేయనట్టు చూపించారు చాలా సీన్స్లో. ఎస్పెషల్లీ స్పెయిన్లో ఒక చేజ్ ఉంది, అది రియల్ లొకేషన్లో తీశారు. ఆ చేజ్ బాగుంది. ఏమంటే మరీ స్పీడ్ బోట్ని తీసుకొచ్చి F1 ట్రాకింగ్ మీద నడిపించడము ఇలాంటివి ఉన్నాయి కొద్దిగా సిల్లీగా, కానీ అది ఓకే. ఇక ఫస్ట్ హాఫ్లో ఒక పాట, 1-2 ఫైట్లు ఇలా పెట్టుకొని ఫస్ట్ హాఫ్ నడిపించేశారు. ఏమంటే మేజర్గా డ్రాబ్యాక్ నాకు అనిపించింది గ్రాఫికల్ వర్క్. అంటే ఊరి పేరు చెప్పి సెట్ వేయడము, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ప్రజెంటేషన్ కానీ ఏమంత అనిపించలేదు నాకు. సరే, ఇక సెకండ్ హాఫ్ ఓపెన్ అవుతాయి. అంటే ఫస్ట్ హాఫ్కు చిన్న ట్విస్ట్ లాంటిది పెట్టుకున్నారు ఇద్దరి మధ్యన. అది మనకు సెకండ్ హాఫ్లో ఓపెన్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అదొక 20 నిమిషాలు ఉంది. అంటే వీళ్ళిద్దరు హీరోలు చిన్నప్పుడు ఉన్నప్పుడు స్టోరీ 20 నిమిషాలు పెట్టుకున్నారు. అది అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ వేసిన పిల్లవాడే బాగా చేశాడు అనిపించింది నాకు. ఇక ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక మళ్ళీ మనకు కొద్దిగా అనిల్ కపూర్ కనపడతాడు, ఇంకొన్ని క్యారెక్టర్లు కనపడతాయి. కానీ ఇక సినిమా ఇక సెకండ్ హాఫ్లో ఇక ఏమంత అంటే ఎందుకు అలా తీశారు అసలు. ఎక్కడ ఎక్సైట్మెంట్ లేదు, ఎక్కడ యాక్టింగ్ లేదు, స్టోరీ లేదు, ఏమీ లేదు. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది ఏంటో మరి. ఇంకా అక్కడ మళ్ళీ హృతిక్ రోషన్తో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్తో ఖైరా అద్వానీతో అప్పుడు కనపడింది 2 గంటల తర్వాత. ఆమె మొదటి ½ అవర్లో కనపడింది, మళ్ళీ 2 గంటల తర్వాత కనపడింది సినిమాలో. అప్పుడు ఆమె ఫ్లాష్ బ్యాక్ పెట్టుకుని ఆ బికినీ సాంగ్ ఏదైతే మనకు పాపులర్ అయిందో ఆ పాట, ఏదో బికినీ కోసం చూడాల్సిందే ఆ పాట తప్ప ఏం లేదు ఇక ఆ పాటలో. ఇక అంతే. 2 గంటల 50 నిమిషాల సినిమాలో 2.5 గంటల పాటు ఇలాగే వెళ్ళింది అనాసక్తిగా. ఏదేదో లొకేషన్స్ ఏదేదో వెళ్ళింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎందుకు ఒప్పుకున్నాడు బాబు ఈ క్యారెక్టర్ అనిపించింది, ఏముంది అసలు అనేసి. ఇక అప్పుడు లాస్ట్ ఒక 20 నిమిషాల పాటు ఏదైతే ఫేస్ ఆఫ్ ఉందో హీరోకి, ఇద్దరు హీరోలకి, హృతిక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్కి, ఆ ఫైట్, ఆ మంచుకొండల్లో ఉన్న ఫైట్ అది కూడా సెట్టే. ఆ ఫైట్ కొద్దిగా బాగుంది నాకు. కొద్దిగా డిజైన్ కానీ ఆ ఫైట్లో వాళ్ళకి మాటలు కానీ, ఆ ఇంటర్కట్లో వాళ్ళ బాండింగ్ కానీ చూపించడం అంతా అది నచ్చింది.
ఇక మళ్ళీ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ ముందు వచ్చే క్లైమాక్స్ ఫైటే అది. ఇక మళ్ళీ ఇక ఇంకో సీక్వెల్ ఉన్నట్టు ఇంకో హీరోని పట్టుకొచ్చారు, ఆల్ఫా అని కొత్త సినిమా రాబోతుంది అనేసి. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది యశ్రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్. నాకైతే ఏమనిపించలేదు సినిమా, అసలు చాలా బాధేసింది నాకు. జూనియర్ ఎన్టీఆర్ని ఇలా వాడుకోవడము, అసలు జూనియర్ ఎన్టీఆర్ ఇలా చేయకూడదు అసలు. యాక్చువల్లీ RRR లాంటి మంచి సినిమా తర్వాత ఏదో దేవరా అంటే సోలో ఫిల్ము అది ఓకే, బట్ హిందీలో డెబ్యూ ఇచ్చినప్పుడు సోలోగా ఇచ్చిండాల్సింది. సపోర్ట్ తీసుకున్నాడు హృతిక్ రోషన్, అటు హృతిక్ రోషన్కి న్యాయం జరగలేదు, ఇటు జూనియర్ ఎన్టీఆర్కి అయితే అన్యాయమే జరిగింది సినిమా. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు, నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. ఏమీ లేదు స్కోప్, అంటే డైలాగ్స్ కానీ మాటలు కానీ పాటలు కానీ అసలు ఆ పాట ఉంది, ఇద్దరు హీరోలు ఇద్దరు మంచి డాన్సర్లే, నాటు మించాల్సిన సాంగ్. ఏదో సింపుల్గా ప్రీతం మ్యూజిక్ ఇచ్చిన సాంగ్, డాన్స్ మూమెంట్స్ కూడా పెద్దగా లేవు. అసలు మెయిన్ ఫాల్ట్ ఈ సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీదే ఫాల్ట్ అని చెప్తాను నేను. అతను వేకప్ సిద్ధు లేకపోతే ఏ జవానీ హై దివానీ అంటే క్లాసికల్ అంటే మంచి సినిమా లవ్ స్టోరీస్ తీయగలడు కానీ హ్యాండిల్ చేయగలడు, కానీ ఇంతకుముందు బ్రహ్మాస్త్రాన్ని తీశాడు, అది కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇప్పుడు వార్ 2 ఇది హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇదే సినిమాని సిద్ధార్థ్ ఆనంద్కి ఇచ్చింటారు, ఎవరైతే వారు టైగరు పఠాను ఇలాంటి సినిమాలు తీశాడో డైరెక్టరు, అతన్ని హ్యాండిల్ చేసితే వార్ 2 ఇంకోలాగా ఉండేది, ప్రజెంటేషన్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ. నాకైతే పోయింది సినిమా, నాకైతే అసలు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపించింది. ఇక నేను తప్పదు కాబట్టి చూశాను, హృతిక్ కోసము జూనియర్ ఎన్టీఆర్ కోసము. హిందీలో చూశాను, ఇంకా తెలుగులో మరి చూస్తా అంటే మీ ఇష్టము. నాకైతే నచ్చలేదు సినిమా. నా రేటింగ్ వచ్చి 1/5. ఇక నేనైతే ఫ్యామిలీకి రికమెండ్ చేయను. రేపొద్దున ఓటీటీకి వచ్చినా టైం వేస్ట్ అని చెప్తాను. ఫ్యామిలీకి కూడా చెప్పాను, ఫ్రెండ్స్కి కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. సో నాకైతే నచ్చలేదు. సో జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఫిలిం ప్రశాంత్ నీల్తో అదన్నా మంచిగా ఉండాలని కోరుకుంటూ, సో ఇంకోసారి మన తెలుగు హీరోలు హిందీలో డైరెక్ట్ చేసినప్పుడు రిజల్ట్ ఇలాగే ఉంటుందని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. ప్రభాస్ ఆదిపురుష్ అయినా, రామ్ చరణ్ జంజీర్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 అయినా, ఇంకా రేపొద్దున ఫ్యూచర్లో ఎవరైనా పోయినా కానీ అది ఎవరు బ్రేక్ చేస్తారు దీన్ని. అంటే ఇంతకుముందు మన సీనియర్ హీరోల్లో చిరంజీవి చేశాడు మన గ్యాంగ్ లీడర్ సినిమాని, ఆజ్కా గుండరాజు, ప్రతిఘటనను కూడా ప్రతిబంధ్ అని ఏదో తీశాడు, 2 సినిమాలు ఇట్టిచ్చాడు. 3వది జెంటిల్మెన్ పోయింది, ఇంకా మళ్ళీ ఆ పక్కకు పోలేదు చిరంజీవి. నాగార్జున సింగిల్గా చేయలేదు అనుకుంటా, సపోర్టింగ్లో చేశాడు. ఇక వెంకటేష్ కూడా చేశాడు, ఆనాడే ఒక హిట్ ఇచ్చాడు అంతే, బాలయ్య ట్రై చేయలేదు. అది ఈ వార్ 2 అయాన్ ముఖర్జీ వల్ల నాకు నచ్చలేదు. సినిమా ప్రజెంటేషన్ స్టోరీ ఏమీ లేదు. జూనియర్ ఎన్టీఆర్ కోసం పోయినా డిసప్పాయింట్ అయ్యాను. హృతిక్ రోషన్ బాగానే ఉన్నాడు కానీ అతనికి ఫుల్ న్యాయం జరగలేదు. కేఆర్ అద్వానీ జస్ట్ పాట ఫైట్ కింద అలా, అనిల్ కపూర్ ఉన్నాడు అంతే, ఉన్నాడంటే ఉన్నాడు, అశుతోష్ రానా అంతే. ఏది ఒక్కటంటే ఒక్కటి ఇది బాగుంది అన్నికి లేదు. సో నా రేటింగ్ వచ్చి 1/5, వెరీ బ్యాడ్. ఓకే, బాయ్.